మాజీ మంత్రి నారాయణ గారిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయనకి ఇవాళ వేకువజామున బెయిల్ వచ్చింది. అరెస్ట్ చేయాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోరిక అయితే తీరింది, కానీ ఆయన్ని జైల్లో పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదండి. ఎందుకంటే ఈ కేసులో ఎటువంటి పసా లేదు కాబట్టి. అసలు ఈ కేసులో నారాయణ గారిని అరెస్ట్ చేయటమే అక్రమం. ఎందుకంటే లీగల్ బేసిస్ ఏమీ లేదు నారాయణ గారిని అరెస్ట్ చేయడానికి. నారాయణ గారిని నిన్న ఉదయం కొండాపూర్ హైదరాబాద్లో అరెస్ట్ చేసిన విషయం తెలుసు. ఇందుకోసం 3 టీముల్ని రాయలసీమ నుంచి పంపించారట. ఏమిటి దీనికి ప్రాతిపదిక అంటే, ఈ మధ్య జరిగిన 10th క్లాస్ పరీక్షల్లో తెలుగు పేపరు లీక్ అయిందని కూడా అనట్లేదు, ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ అంటున్నారు. సరే, లీకో లేకపోతే మాల్ ప్రాక్టీసో ఏదో ఒకటి అయింది అని చెప్పి చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారులు పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నారాయణ గారే స్వయంగా ఈ కుట్రలో పాల్గొన్నారు అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు నిన్న కొండాపూర్ వెళ్ళి ఆయన్ని నాటకీయ ఫక్కీలో అరెస్ట్ చేసిన విషయం తెలుసు మనకి. అయితే అసలు ఈ కేసులో ఏమన్నా విషయం ఉన్నదా అని చెప్పి చూస్తే, మీరు పోలీసులు నిన్న అరెస్ట్ చేసిన తర్వాత వివరాలు చెప్పారండి. ఒకటి అందరికీ వచ్చే అనుమానం ఏంటంటే, ఒకవేళ నిజంగానే నారాయణ సంస్థలకు ఏదన్నా ఇందులో ప్రమేయం ఉంది అనుకుంటే నారాయణ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అధిపతిగా ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో, ఎవరినైతే విచారించారో, ఎవరి మీద అయితే పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్లు పెట్టి ఎవరినైతే ఇంట్రాగేట్ చేశారో వాళ్ళ మీద వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళని విచారించవచ్చు. కానీ నేరుగా వెళ్ళి విద్యా సంస్థల అధినేత అని చెప్పి అనుకోని నారాయణ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఉద్దేశపూర్వకంగానే పొలిటికల్ మోటివ్ తోటే అరెస్ట్ చేశారనే విషయం తెలియని వాళ్ళు ఎవరూ లేరు, ఆంధ్ర రాష్ట్రంలో కానీ బయట కానీ. అయితే పోలీసులు నిన్న చెప్పిన విషయాలు ఒకసారి వింటే ఎంత హాస్యాస్పదంగా ఉంది ఈ కేసు అని చెప్పి వెంటనే అర్థమవుతుందండి ఎవరికైనా. ఎవరు ఈ కేసును డీల్ చేసిందంటే ఎస్పీ ప్రశాంత్ రెడ్డి గారు, డిఎస్పీ సుధాకర్ రెడ్డి గారు. ఎవరు ఆరోపణ చేసిందంటే గిరిధర్ రెడ్డి గారు. ఈ గిరిధర్ రెడ్డి అని ఆయన నారాయణ గారి సంస్థలో వైస్ ప్రిన్సిపల్గా ఆయన పనిచేస్తున్నట్ట. ఆయన చెప్పాడు ఇదంతా. ఆయన ఎంతో నీతి నిజాయితీతోటి చెప్పినటువంటి విషయాలని. ఇంతకీ ఏమిటంటే, ఆయనే ఈ పేపర్ లీకేజ్ కారణం ఈ గిరిధర్ రెడ్డి అనే అతను చెప్పి మీరు ముందు చెప్తారు. చెప్పి తర్వాత ఆయన చెప్పాడు, నారాయణ చెప్పాడు నాకు చేయమని, అందుకని నేను చేశానని చెప్పి చెప్పించి ఆ మేరకు స్టేట్మెంట్ తీసుకొని ఆ తర్వాత ఈ అరెస్టులు చేశారనమాట. సరే, ఇందులో విషయం ఏంటంటే, అసలు ఇది ఎట్లా జరిగింది అనేది ఇంతకుముందు పోలీసులు చెప్పారండి. అదేంటంటే, పోయిన నెల 27న ఈ తెలుగు పరీక్ష జరిగింది. ఇది లీక్ అయిందని కూడా అంటలేదండి. లీక్ అయింది అంటే ఏంటంటే, పరీక్ష జరగడానికి ముందే పేపర్ బయటకు వస్తే అది లీక్. పరీక్ష మొదలైన తర్వాత పరీక్ష హాల్లోంచి పేపర్ బయటకు వస్తే అది మాల్ ప్రాక్టీస్. సో వీళ్ళు ఏంటంటే లీక్ అని చెప్పి అనడానికి సహజంగానే ప్రభుత్వాలకు భయం. అంతకుముందు బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి అసలు లీకేజ్ అనేది జరగలేదు, ఈ చంద్రబాబు నాయుడు, లోకేష్ లేకపోతే వేరే ప్రతిపక్ష నాయకులు వీళ్ళంతా కూడా అనవసరంగా చెడ్డ ప్రచారం చేస్తున్నారని చెప్పి పదే చెప్పాడు ఆయన. ఆయన చాలా ఉదాహరణలతో చెప్పాడు. ఎట్లా 9:30 పరీక్ష ప్రారంభమైతే 9:30 తర్వాత పరీక్ష హాల్లో ఎవరో ఫోన్తో తీసి వాట్సాప్లో ఇది పంపిస్తున్నారు, ఆ విధంగా ఇది మాల్ ప్రాక్టీస్ జరిగింది అని చెప్పి చాలాసార్లు ఆయన కూడా చెప్పాడు. సో వీళ్ళు కూడా అదే మాట చెప్తున్నారు ఇప్పుడు కూడా, ఇది మాల్ ప్రాక్టీస్ జరిగింది. ఏంటి మాల్ ప్రాక్టీస్ జరిగిందంటే, ఎవరో పవన్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి, ఇతను ఒక టీచరు, ఏదో గవర్నమెంట్ టీచరు. అతను ఎక్కడో ఒక పరీక్ష జరిగే చోటకు వెళ్ళి దాన్ని తీసుకెళ్ళి చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్కి దాన్ని 9:35కి పరీక్ష ప్రారంభమైన తర్వాత వాట్సాప్లో పంపాడు. ఆయన 9:37కి ఎన్ఆర్ఐ అకాడమీ టీచర్ కె సుధాకర్ వాట్సాప్కి పంపించాడు. సో అక్కడి నుంచి 9:39 చైతన్య స్కూల్ డీన్ కె మోహన్ అట ఆయన పేరు, ఆయనకి పంపించారు. అప్పుడే 5వ వ్యక్తి నారాయణ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ ఎన్ గిరిధర్ రెడ్డి వాట్సాప్ కూడా పంపించారు. అంటే 5వ వ్యక్తి ఇతను. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఇందులో ఉన్న ప్రమేయం 5వ వ్యక్తి, 5వ దశలో జరిగిందనమాట. ఫస్ట్ వెంటనే వచ్చే అనుమానం ఏంటంటే, ఇది 5వ వ్యక్తి కాబట్టి అంతకుముందు 4 వ్యక్తులు
అందులో 2-3 సంస్థల పేర్లు కూడా చెప్పారు కదా, చైతన్య అన్నారు, ఎన్ఆర్ఐ అన్నారు, ఇట్లా ఈ పవన్ కుమార్ రెడ్డి అతను గవర్నమెంటు. సో వీళ్ళ యొక్క అధిపతులను వెంటనే అరెస్ట్ చేయాలి కదా. పవన్ కుమార్ రెడ్డి గారు అధిపతి ఎవరు? గవర్నమెంటు, విద్యాశాఖ మంత్రి. మరి విద్యాశాఖ మంత్రి మీద కేసు పెట్టారా? ఆ తర్వాత చైతన్య కేసు పెట్టం కదా, అరెస్ట్ చేశారా? ఎందుకంటే అరెస్ట్ చేశారు కదా నారాయణ గారిని. చైతన్య స్కూల్స్కి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారా? అధిపతుల్ని. ఎన్ఆర్ఐ అకాడమీ అధినేతల్ని అరెస్ట్ చేశారా? చేయలేదు వాళ్ళు ఎవరిని. నిజానికి వాళ్లే ముందున్నారు. వీళ్ళు చెప్పేటువంటి నారాయణ స్కూల్ మాత్రం చివరిలో ఉంది. అయినా కూడా చివరిలో ఉన్న స్కూల్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అధినేతని ముందే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది ఎవరికైనా వచ్చే అనుమానం అండి. కాబట్టి ఇది సహజంగానే దీని మీద వెంటనే ఎవరైనా ప్రశ్నలు లేవదీస్తారు. ఇట్లా మీరు ఎట్లా చేస్తారు, ఎట్లా అరెస్ట్ చేస్తారని. నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు పోలీసులు విలేకరులు అడిగారట, నారాయణ పాత్రను రుజువు చేసేందుకు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయా అని అడగ్గా, వాటి గురించి ఇప్పుడే చెప్పలేమని కోర్టులో సమర్పిస్తామని పోలీసులు తెలిపారట. నిజానికి ఆధారాలు ఉంటే వెంటనే చెప్పాలి. నారాయణ లాంటి ప్రముఖ వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఇదిగో ఇవి ఆధారాలు ఉన్నాయి, ఈ ఆధారాల ప్రాతిపదికగా మేము ఇన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి, ఎందుకు వెంటనే అరెస్ట్ చేయాలనుకుంటున్నారు అనేది చెప్పాలి కదా ప్రజలకి. కాబట్టి వెంటనే మేము చెప్పలేమని చెప్పారట. అయితే విద్యా సంస్థల చైర్మన్ పదవి నుంచి నారాయణ కొన్నేళ్ల క్రితం తప్పుకున్నారని ఆ సంస్థల ప్రతినిధులు చెప్తున్నారు కదా అని ప్రశ్నించగా, ఎస్పీ గారు చెప్పాను కదా, ఆయన పేరు రిషాంత్ రెడ్డి గారు, ఆయన స్పందిస్తూ వారి వివరణ వింటామని, తదుపరి విచారణలో ఈ అంశంపై దృష్టి పెడతామని తెలిపారు. వారి వివరణ వినేది ఏంటండి? యూ కెన్ ఇమ్మీడియట్లీ చెక్ కదా. ఎప్పుడైతే అరెస్ట్ చేయాలనుకున్నారో నారాయణ గారిని, అసలు మీరు నారాయణ గారిని అరెస్ట్ చేయాలని ఎందుకు అనుకుంటారు? నారాయణ విద్యా సంస్థలను ఎవరు చూస్తున్నారు, ఎవరు దాన్ని CEO, ఎవరు దాన్ని చీఫ్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పి మీరు వెంటనే చెక్ చేయొచ్చు. అవన్నీ రహస్యాలు ఉండవు. అవన్నీ కూడా మీకు గవర్నమెంట్కి సంబంధించిన పేపర్లు అన్నింటిలోనూ అవి ఉంటాయి. ఎవరు దీని అధినేత అని చెప్పి చూడడానికి 5 నిమిషాలు కూడా పట్టదు పోలీసులకి. అంటే అది కూడా చెక్ చేయరు. వాళ్ళ వివరణ వింటారట. తర్వాత వాళ్ళ వివరణ వినేదేంటి? వాళ్ళ వివరణ ఏదైనా చెప్పొచ్చు. వాళ్ళ వివరణ కాదు కదా ఇంపార్టెంట్. వాళ్ళు ఆల్రెడీ చెప్పారు వివరణ. ఆయన నారాయణ విద్యా సంస్థల అధినేతగా ఇప్పుడు లేరు నారాయణ గారు అని చెప్పారు. మీరు వెంటనే పేపర్స్ చెక్ చేయాలి. పేపర్స్ ఏమో చెక్ చేయకుండా ముందు అరెస్ట్ చేస్తాము, తర్వాత వాళ్ళ వివరణ మేము అప్పుడు చూస్తాము, అప్పుడు మేము చెక్ చేస్తామని అనడం ద్వారా పూర్తిగా ఎంత దురుద్దేశం ఉంది ఇందులో, ఎంత ఉద్దేశపూర్వకంగా వీళ్ళు కావాలని అరెస్ట్ చేయటము అనేదే ధ్యేయం ఇక్కడ. అరెస్ట్ చేయటము, హెరాస్ చేయటము, తప్పుడు కేసు పెట్టడము అనేదే మెయిన్ పాయింట్ అనేది తెలిసిపోతుంది. పోలీసులు ఇక్కడ ఎక్కడా కూడా గుడ్ ఫెయిత్లో ఇన్వెస్టిగేషన్ బేసిస్ మీద ముందుకెళ్ళటం లేదు. పూర్తిగా రాజకీయంగా పై వాళ్ళు చెప్పిన మాటలను అనుసరించి వాళ్ళు ముందుకెళ్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఈ మాటలను బట్టే మనకు అర్థమైపోతుందండి. ఇక్కడ అసలు ఇంపార్టెంట్ పాయింట్ అదే. నారాయణ గారు అసలు దాని హెడ్ కింద లేరనే విషయాన్ని పోలీసులు తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. అయినా కూడా ఉద్దేశపూర్వకంగానే ఆ విషయాన్ని తెలుసుకోకుండా హైదరాబాద్ వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి అక్కడ తీసుకెళ్ళి డ్రామా క్రియేట్ చేయడము, ఆయన్ని ఒక 14 రోజుల్లో 15 రోజుల్లో రిమాండ్కి పంపించడము అనేది ఉద్దేశ్యం. పైవాళ్ళు చెప్పింది ఆ ప్రకారం పోలీసులు కూడా చేశారు. అయితే దురదృష్టవశాత్తు వీళ్ళకి స్థానిక మేజిస్ట్రేట్ గారు వెంటనే ఆయనకి బెయిల్ ఇచ్చాడు. ఎప్పుడండి ఆయన అరెస్ట్ చేసింది? నేను ఉదయం 11 గంటలకి. నిజానికి వాళ్ళు కావాలి అనుకుంటే సాయంత్రం 5-6 గంటలకల్లా చిత్తూరులో స్థానిక మేజిస్ట్రేట్ ముందు ఆయన ప్రవేశపెట్టవచ్చు. ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్యం రీత్యా కూడా ఎక్కువ ఆయన్ని తిప్పటం కూడా మంచిది కాదు. కానీ ఉద్దేశపూర్వకంగానే హైదరాబాద్ నుంచి అక్కడ ఆంధ్రలో ఉన్న అన్ని జిల్లాలు తిప్పి అక్కడెక్కడ గూడూరు తీసుకెళ్లారు, ఎక్కడెక్కడ కర్నూలు తీసుకెళ్లారు అని చెప్తున్నారు. అన్నీ తిప్పి చివరికి ఈవినింగ్ ఎప్పుడో తీసుకెళ్లారు చిత్తూరుకి. అక్కడ మళ్ళీ హెల్త్ చెకప్ ఇవన్నీ చేసి ఆ తర్వాత రాత్రి 1:30కి తీసుకెళ్లారండి మేజిస్ట్రేట్ ముందుకి. అంత అవసరం ఉందా? అర్ధరాత్రి వరకు ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తిని, ఒక ప్రముఖ వ్యక్తిని, సమాజంలో ఒక స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని, కొన్ని వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నటువంటి సంస్థలని చాలా కాలం పాటు నడిపిన వ్యక్తిని అట్లా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందా? వితౌట్ ఎనీ లీగల్ బేసిస్. కానీ ఉద్దేశపూర్వకంగానే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి అర్ధరాత్రి 1:30కి ఆయన తీసుకెళ్లి స్థానిక మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెడితే, మరి మేజిస్ట్రేట్ గారు అన్నీ చూడాలి, వీళ్ళు పెట్టిన FIR చూడాలి, దానికి ఏమైనా బేసిస్ ఉందా లేదా అని చూడాలి.
అక్కడ న్యాయవాదులు ఏం చెప్పారు, ఈయన 2014లోనే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్నారు. 2014లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు నారాయణ గారు, అందరికీ తెలిసిన విషయం. అప్పుడే ఆయన తప్పుకొని ఉంటారనే విషయం ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అయినా కూడా వీళ్ళకి తెలియక కాదు అది పోలీసులకి, ప్రభుత్వానికి. కానీ ఈ లోపల ఏదో తిమ్మిని బమ్మిని చేసి ఇతన్ని అరెస్ట్ చేసి అక్కడ పెట్టేసి పేపర్ నిండా మీడియా నిండా ఇష్టం వచ్చేట్టు రాసేసుకొని ఆయనకి 14 రోజులు రిమాండ్ వేయించుకుంటే బాగుంటుంది అనుకున్నారు. కానీ ఆ రిమాండ్ సాధ్యం కాలేదు. ఎప్పుడైతే లాయర్లు ఆయన 2014లోనే రిజైన్ చేశారు, ఆయన లేరు అని చెప్పారో, సమాధానం చెప్పడానికి పోలీసుల దగ్గర ఏమీ లేదు కదా. అందువల్ల పోలీసులు ఎటువంటి సమాధానం చెప్పలేరు కాబట్టి వెంటనే మ్యాజిస్ట్రేటు ఆన్ ద బేసిస్ ఆఫ్ నారాయణ గారి లాయర్ల ఆర్గ్యుమెంట్ని బేస్ చేసుకొని, వాళ్ళు చూపించిన పేపర్లను బేస్ చేసుకొని ఆయన వెంటనే బెయిల్ ఇచ్చేశాడు. బెయిల్ 4 గంటల 10 నిమిషాల టైంలో ఇచ్చారని చెప్తున్నారు. పొద్దున అంటే నిన్న ఉదయం 11 గంటల నుంచి వేకుజామున 4:30 వరకు కూడా ఆయన తిప్పారంటే చూడండి ఎంత క్రూయల్టీ ఉందో వీళ్ళల్లో అనేది. ఇక్కడ కొన్ని పాయింట్స్ ఏంటంటే, వీళ్ళు లీకేజ్ అనడం లేదు, మాల్ ప్రాక్టీస్ అంటున్నారని చెప్పానండి. మాల్ ప్రాక్టీస్ అనేది ఎక్కడ జరుగుతుంది? పరీక్ష మొదలైన తర్వాత పరీక్ష హాల్లో జరుగుతుంది. లీకేజ్ అంటే పరీక్షకు ముందే అది కనుక బయటికి లీక్ అయితే అది లీకేజ్. కాబట్టి పరీక్ష హాల్లో జరిగింది మాల్ ప్రాక్టీసు. పరీక్ష మొదలైన తర్వాత ఎవరో వాట్సాప్ తీసి పవన్ కుమార్ రెడ్డి అనేటువంటి గవర్నమెంట్ టీచరే తీసి దాన్ని ఎవరెవరికో పంపించారు. అందులో ఒకళ్ళు నారాయణ విద్యా సంస్థలకు చెందినటువంటి గిరిధర్ రెడ్డి అని చెప్పారు. ఇప్పుడు పరీక్ష హాల్లో ఇది జరిగినందువల్ల పరీక్ష హాలు ఎవరి ఆధ్వర్యంలో ఉంటుంది, ఎవరు దానికి బాధ్యులు? దానికి బాధ్యులు విద్యాశాఖ, దానికి బాధ్యులు విద్యాశాఖ మంత్రి, దానికి బాధ్యులు ప్రభుత్వము, దానికి బాధ్యులు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టి వీళ్ళు ఎందుకు అరెస్ట్ చేయరు పోలీసులు? వీళ్ళు చెప్పేదే కనుక నిజమైతే, స్పష్టంగా మాల్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు కాబట్టి, ఈ మాల్ ప్రాక్టీస్ పరీక్ష హాల్లో జరిగింది కాబట్టి, పరీక్ష హాలు అనేది విద్యాశాఖ ఆధ్వర్యంలో నడిచేది కాబట్టి, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేది కాబట్టి, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండగా ఈ మాల్ ప్రాక్టీస్ జరిగింది కాబట్టి, వాళ్ళ కనుసన్నల్లో ఈ ప్రాక్టీస్ జరిగింది కాబట్టి, మరి వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా. ఫస్ట్ ప్రశ్న ఎవరికైనా వచ్చేటువంటి ప్రశ్న. అలాగనే ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో ఎవరో ఒకళ్ళు కనుక అక్రమం చేశారని అనుకుంటే వెంటనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. కానీ ఆ సంస్థ యజమాని ఎప్పుడు అరెస్ట్ చేయరు. యజమానికి నేరుగా పాత్ర ఉండదు కాబట్టి, అది ఆ పాత్ర ఉందా లేదా అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి టైం పడుతుంది. ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన కూడా పాత్ర ఉందనుకుంటే ఆ సంస్థ యజమాని కూడా తర్వాత అరెస్ట్ చేయొచ్చు, ప్రాసిక్యూట్ చేయొచ్చు. అట్లా కాకుండా అసలు మీరు నేరుగా మొట్టమొదటే నారాయణ అరెస్ట్ చేశారు. అంతకుముందు ఉన్నటువంటి నలుగురు ఎవరికైతే వెళ్ళిందో పేపరు, ఆ సంస్థల అధినేతలను అరెస్ట్ చేయలేదు. అలాగే దాన్ని ఎక్స్టెండ్ చేస్తే మరి చాలామంది మరి సోషల్ మీడియాలో అక్కడ పాయింట్అవుట్ చేశారు. ఏంటంటే నర్సరావుపేట అనూష హత్య కేసులో వైసీపీ కార్యకర్త విష్ణువర్ధన్ రెడ్డి పాత్ర ఉంది, మరి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. సరే, ఇది కొంచెం పొలిటికల్గా ఉంది అనుకోవచ్చు అటువంటి ప్రశ్న లేవనెత్తటం. కానీ ఈ కేసుకు సంబంధించి మాట్లాడినా కూడా నారాయణ అరెస్ట్ చేయడం కరెక్ట్ అని చెప్పి అనుకుంటే ఏంటి, నేరుగా అతనికి సంబంధం లేకపోయినా అతని యొక్క సంస్థలో పనిచేసే ఒక ఉద్యోగి చేస్తే నారాయణ అరెస్ట్ చేయొచ్చు అనుకుంటే, ప్రభుత్వ విభాగంలో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు 30 నుంచి 45 మంది టీచర్లు కానివ్వండి, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ చేశారండి. ఈ లీకేజ్ కానీ మాల్ ప్రాక్టీస్ కానీ వీటికి సంబంధించి ఇప్పటిదాకా కేసులు పెట్టారు పోలీసులు. మరి ఇంతమంది మీద కేసులు పెట్టినప్పుడు విద్యాశాఖ మంత్రిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇదే లాజిక్ ప్రకారం ముఖ్యమంత్రి మీద కూడా మరి కేసు పెట్టాలి కదా. సో చివరిగా ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు 4 గంటల 10 నిమిషాలకి నారాయణ గారికి బెయిల్ వచ్చింది. 2014లోనే నారాయణ విద్యాసంస్థ చైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేశారు అని చెప్పి నారాయణ న్యాయవాదులు వాదంతో చిత్తూరు పట్టణ 4వ మేజిస్ట్రేట్ ఏకీభవించారు. కాబట్టి పోలీసుల అభియోగాన్ని తోసిపుచ్చారు. వ్యక్తిగత పూచీకత్తితోటి నారాయణకు బెయిల్ మంజూరు చేశారు. 1,00,000 చొప్పున 2 వ్యక్తుల జామీన్ ఇవ్వాలని చెప్పి మేజిస్ట్రేట్ చెప్పారట. సో ఆయన బహుశా ఇవాళ ఏదో ఒక టైంలో బయటకు వస్తారనుకోండి, రిలీజ్ అయ్యి. అయితే ఇక్కడ చివరిగా ఒక మాట చెప్పుకోవాలండి. వీళ్ళు ఇంత అక్రమంగా, అన్యాయంగా చట్టాలని, న్యాయాన్ని తొంగలో తొక్కి ఇష్టారాజ్యంగా అరెస్టులు చేస్తుంటే, ఎవరిని పెడితే వాళ్ళని హెరాస్ చేస్తుంటే
సివిల్ సొసైటీలో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళందరికీ అర్థమవుతోంది ఇదంతా ఇంత ప్రతిపక్షాలు అందరూ కూడా ఆణిముత్యాలు అని ఎవరు అనుకోరు. కానీ ఉద్దేశపూర్వకంగానే ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళని ఈ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇట్లా చేస్తుందనేది ఏ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు కూడా ఇవాళ అనుకుంటున్నారు. కానీ రాయలసీమలో రాయలసీమ మేధావుల వేదిక అనే పేరుతో ఒక సంఘాన్ని పెట్టుకొని వీళ్ళు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఉంటారండి. వీళ్ళ ప్రధానమైనటువంటి పని ఏంటంటే అన్ని రకాలుగా ప్రభుత్వం చేసే తప్పుల్ని సమర్థించి ప్రతిపక్షాల నెత్తి మీద ఏదో ఒకటి వేయడం అనేది వీళ్ళ పని. నిజానికి ఏ మేధావుల వేదిక అటువంటి పని చేయదు. కానీ వాళ్ళ రేపట్లో మేధావుల వేదికని పేరు పెట్టుకొని అందులో రాయలసీమ మేధావుల వేదికని ఒక ప్రాంతీయంగా పెట్టుకోవడం అనమాట, ఒక పేరు కావాలని మేము వేరు అని చెప్పటానికి పెట్టుకొని ఒక పొలిటికల్ లాబింగ్ చేసేటువంటి వ్యక్తులు. దీనికి అధ్యక్షుడు పురుషోత్తమరెడ్డి అట, మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి. ఈయన ఇంతకుముందు కూడా చాలా అమరావతికి సంబంధించి కూడా అన్నీ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఆ రాయలసీమ మేధావుల వేదిక అనే దాని పనే అది, ప్రభుత్వాన్ని ఎట్లా సమర్థించాలి అనేదన్నమాట. ఈ కేసులో ఈయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఏదో యూట్యూబ్ ఛానల్కి. ఇచ్చి ఏమంటాడండి, మాజీ మంత్రి నారాయణని ఎవరూ కాపాడలేరు, శిక్ష తీవ్రంగా ఉంటుంది. ఆయన ఎవరన్నా మర్డర్ చేశాడా, ఆయన ఎవరన్నా పేపర్ లీక్ చేస్తుంటే ఈ పురుషోత్తమరెడ్డి ఏమన్నా చూసారా అంటే ఏ బేసిస్ మీద ఆయన అట్లా మాట్లాడతాడు? అసలు అట్లా ఆ కేసు ఇన్వెస్టిగేషన్ ఏమీ జరగలేదు ఇంతవరకు. ప్రాథమికమైనటువంటి ఆధారాలు కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఆ నేపథ్యంలో నారాయణ లాంటి వ్యక్తిని అసలు నేరుగా అరెస్ట్ చేయడం ఏంటి? మీరు ఇన్వెస్టిగేట్ చేసి నిజంగా ఏదన్నా పాత్ర ఉంటే, స్ట్రాంగ్ బేసిస్ ఉంటే అప్పుడు మీరు అరెస్ట్ లాంటి వాటికి పూనుకోవాలి. ఇవేవీ లేకుండా ఉద్దేశపూర్వకంగా చేశారనేది అందరికీ ఇంత స్పష్టంగా తెలుస్తుంటే దాన్ని పట్టుకుని మాజీ మంత్రి నారాయణని ఎవరూ కాపాడలేరు, శిక్ష తీవ్రంగా ఉంటుంది. ఎందుకు తీవ్రంగా ఉంటుంది? ఈయన చెప్పిన పొద్దున్నే, ఈయన చెప్పిన 10 గంటలు కూడా కాలేదు, వెంటనే మేజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చాడు. అందులో ఏమీ లేదు కేసు బెయిల్ ఇవ్వడానికి. అది హైకోర్టుకి వెళ్ళినా బెయిల్ ఇస్తారు, సుప్రీంకోర్టుకి వెళ్ళినా బెయిల్ ఇస్తారు. అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేకుండానే కింది స్థాయిలోనే మేజిస్ట్రేట్ కోర్టులోనే బెయిల్ వచ్చేసింది. అంటే మేధావుల పేరుతోటి ఇటువంటి వాళ్ళంతా కూడా భ్రష్టు పట్టిస్తున్నారండి ఆంధ్ర రాష్ట్రాన్ని. సివిల్ సొసైటీ వాయిస్ను కూడా ఉద్దేశపూర్వకంగా మిస్లీడ్ చేయటం అనమాట. సివిల్ సొసైటీ అనే దానికి కూడా వాల్యూ లేకుండా చేయటం.